ఇవాళ సెల్ ఫోన్ లేనోళ్ళు ఎవరు లేరు. స్మార్ట్ ఫోన్ లేనోళ్ళు ఎవరు లేరు. అయితే నిపుణులు కొన్ని కొన్ని సలహాలు ఇస్తుంటారు. కొంతమంది ఫాలో అవుతుంటారు. కొంతమంది పట్టించుకోరు. కాకపోతే ఛార్జింగ్‌కి సంబంధించి నిపుణులు చెప్తున్నది ఏంటంటే 80-20 నియమం పాటించాలి. కంప్లీట్ జీరోకి రానియద్దు. అలాగే 100% ఛార్జింగ్ ఉండొద్దు. కొంచెం తక్కువగా ఉంచడం బెటరు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. ఇందులో కీలకమైనటువంటి ఫోన్‌కి సంబంధించి ఇదే ప్రధానంగా చెప్తున్నారు. 80-20 నియమం గుర్తుంచుకోవాలని. ఫోన్ బ్యాటరీ చాలా ముఖ్యమైనది. కాలక్రమేణా బ్యాటరీ చెడిపోవడం ప్రారంభిస్తే ఫోన్ కూడా పాడైపోతుంది. ఫోన్ ఛార్జింగ్ కోసం కొన్ని నియమాలను అనుసరించడం ముఖ్యం. వాస్తవానికి ఫోన్ బ్యాటరీ 0% చేరుకున్నప్పుడు మాత్రమే ఛార్జ్ చేయాలని చాలా భావిస్తుంటారు. కానీ అది సరైంది కాదు. అదే సమయంలో అది 100% చేయాలనేది కూడా పొరపాటే. ఫోన్ బ్యాటరీని పూర్తిగా డిశ్చార్జ్ చేయకూడదు, లేదా పూర్తిగా ఛార్జ్ చేయకూడదని నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైనా సరే ఫోన్ వాడేటప్పుడు 20-80 నిష్పత్తిని గుర్తుంచుకోవాలని చెప్తున్నారు. దీని అర్థం బ్యాటరీ 20% వద్ద ఉన్నప్పుడు దాన్ని ఛార్జ్ చేయాలి. అట్లాగే ఛార్జింగ్ 80% రాగానే డిశ్చార్జ్ చేయాలి. దీన్ని 20-80 నిష్పత్తి అంటారు. కొంతమంది నిపుణులు బ్యాటరీని 90% వరకు కూడా ఛార్జ్ చేయొచ్చని చెప్తుంటారు. ఈ నియమాన్ని పాటిస్తే బ్యాటరీ లైఫ్ బాగుంటుందని చెప్తున్నారు. మరొక వైపున ఫోన్ ఛార్జ్లో పెట్టి ఉపయోగించడం ప్రారంభించొద్దు అని చెప్తున్నారు. ఇలా చాలామంది చేస్తుంటారు. ఇది అస్సలు చేయకూడదు. ఫోన్ ప్రాసెసర్ మీద ఒత్తిడి పెంచడం దీనికి కారణమవుతుంది. ఫోన్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మీరు కంపెనీ నుండి అందుకున్న ఛార్జర్ని ఉపయోగించడం బెటరు. అది కాకుండా మీ ఛార్జర్ దెబ్బతిన్నట్టయితే మీరు కంపెనీ ఛార్జర్ని మాత్రమే కొనుగోలు చేయాలి. కంపెనీ ఛార్జర్ కాకుండా ఇతర ఛార్జర్లను వాడినట్టయితే ఫోన్ త్వరగా పాడైపోయే అవకాశం ఉందని చెప్తున్నారు.